హిమాలయ పర్వత ప్రాంతాలు పార్కింగ్ జోన్లను తలపిస్తున్నాయి. ఒకవైపు వీకెండ్ సెలవులు, మరోవైపు చార్ధామ్ యాత్ర. వీటన్నిటి ఫలితంగా పచ్చని హిమాలయాలు కాస్త అతిపెద్ద పార్కింగ్ జోన్లుగా మారిపోయాయి. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ల కారణంగా చార్ధామ్ యాత్రికులు గంటల కొద్దీ కార్లలోనే కాలం గడుపుతున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో ఇప్పుడు ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. దూరం నుంచి చూస్తే వాహనాల కాన్వాయ్ కదులుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్కింగ్ లాట్లను తలపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒకవైపు వీకెండ్ సెలవులు, మరోవైపు చార్ధామ్ యాత్ర. వీటన్నిటి ఫలితంగా పచ్చని హిమాలయాలు కాస్త అతిపెద్ద పార్కింగ్ జోన్లుగా మారిపోయాయి. జోషిమఠ్ ప్రాంతంలో అయితే పరిస్థితి భీభత్సంగా ఉంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మీటర్ దూరం కదలడానికి కూడా సదరు వాహనాలకు గంటల కొద్ది సమయం పడుతోంది. దీంతో వేలాది మంది చార్ధామ్ యాత్రికులు, పర్యాటకులు రహదారుల మీదనే చిక్కుబడిపోయారు. అసలే ఇరుకైన పర్వత ప్రాంతాలు, వాటికి తోడు విపరీతమైన యాత్రికుల రద్దీ, వీటితో పాటు కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయిన వాహనాలు. ఈ మొత్తం ఎపిసోడ్ చార్ధామ్ యాత్రికులకు నరకం కనిపిస్తోంది. వాహనాలు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో గంటల కొద్ది కార్లలోనే చార్ధామ్ యాత్రికులు కాలం గడుపుతున్నారు. అయితే తాగునీరు, టాయిలెట్ సౌకర్యం వంటి వాటికి కూడా సదరు యాత్రికులు నోచుకోలేదు. దీంతో చార్ధామ్ యాత్రలో ఉన్న పిల్లలు, పెద్దవారు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుందా అని వీరు ఎదురు చూస్తున్నారు. ఇక్కడే కాదు, ముసోరి, నైనిటాల్, మనాలి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ఇటువంటి పరిస్థితే నెలకొంది. కాగా ఈ బీభత్సాలపై ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ లేని ఈ పర్యాటకుల ప్రవాహం హిమాలయాల్లోనూ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోషిమఠ్ లాంటి పర్వత ప్రాంతాలను కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ప్రకృతి ప్రేమికులు. జోషిమఠ్ను పరిరక్షించుకోవాలంటే పర్వత ప్రాంతాల్లో ప్రవేశించే వాహనాల సంఖ్యపై కఠిన నియంత్రణ చర్యలుండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికార యంత్రాంగం తీవ్రంగా పరిగణించాలని వీరు కోరుతున్నారు. అలాగే కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రద్దీ భీభత్సంగా ఉంది. దీంతో పోలీస్ వర్గాలు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశాయి. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు సంపూర్ణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి వీలుగా ఫైర్ సర్వీస్, ఎస్టీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సర్వీసులను కూడా సిద్ధం చేసినట్టు పోలీస్ వర్గాల సమాచారం. కాగా హిమాలయాల ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రించడానికి స్థానిక అధికారులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో వీరి ప్రయత్నాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలించడం లేదు. దీంతో అత్యవసరమైతే తప్ప హిమాలయ ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పర్యాటకులను స్థానిక పోలీసులు కోరుతున్నారు. ఏదేమైనా ట్రాఫిక్ జామ్లతో చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.